విజయవాడలోని సితారా సెంటర్లో వంగవీటి రంగ కాంస్య విగ్రహాన్ని వంగవీటి రాధ ఆవిష్కరించారు. వంగవీటి రంగ అభిమానులు ఎప్పుడు ఇలాగే కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండాలన్నారు. వంగవీటి రంగ భౌతికంగా దూరమైన మన అందరిలో స్ఫూర్తి నింపారన్నారు. ఏ జిల్లా వెళ్లినా వంగవీటి రంగ అంటే బెజవాడ ముద్దుబిడ్డ అని చెప్తారని తెలిపారు. ఆహ్వానించడమే కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాళ్ళ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారిని పిలవడం, మరి ఆయనకి పొద్దు నుంచి అనేక కార్యక్రమాలు ఉండడం, ఆ కార్యక్రమాలు ఇప్పుడు కూడా జనముల కుదురులో ఉన్నారు. ఆయన ఒక్క పావు గంటలో అరగంటలో ఇక్కడ ఉంటారు. ఆయన వచ్చే వరకు కూడా ఎవరు కదలద్దండి. వంగవీటి మోహన్ రంగారావు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక ఫైర్ బ్రాండ్. ఈ రాష్ట్రంలో ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి ఎదగాలనుకునేటప్పుడు అని కోరుకునే ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఇక్కడికి అందరినీ ఆహ్వానించడమే కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాళ్ళ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారిని పిలవడం, మరి ఆయనకి పొద్దు నుంచి అనేక కార్యక్రమాలు ఉండడం, ఆ కార్యక్రమాలు ఇప్పుడు కూడా జనముల కుదురులో ఉన్నారు. ఆయన ఒక్క పావు గంటలో అరగంటలో ఇక్కడ ఉంటారు. ఆయన వచ్చే వరకు కూడా ఎవరు కదలద్దండి. వంగవీటి మోహన్ రంగారావు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక ఫైర్ బ్రాండ్. ఈ రాష్ట్రంలో ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి ఎదగాలనుకునేటప్పుడు అని కోరుకునే ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఇక్కడికి అందరినీ